తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు అపోలో ఆసుపత్రి వద్ద నుంచి మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో మరొక మారు అపోలో ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. మనం చూడొచ్చు, ఆమె ఆసుపత్రిలో చేరిన తర్వాత ఇది 4వ హెల్త్ బులెటిన్గా స్పష్టంగా చెప్పొచ్చు. ఆమె ఇందులో ప్రత్యేకించి అపోలో ఆసుపత్రి వర్గాలు ఇలా స్పష్టంగా చేసి చెప్పాయి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు హూ ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ అట్ అపోలో హాస్పిటల్ అట్ చెన్నై కంటిన్యూస్ టు ఇంప్రూవ్. అంటే ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పి మొదటి వాక్యంలోనే అపోలో ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేసి చెప్పాయి. అపోలో హాస్పిటల్ ఆల్సో ఆబ్టైన్డ్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఫ్రమ్ రిచర్డ్ బేలే. లండన్ నుంచి వైద్య నిపుణుడు రిచర్డ్ బేలే ఆమె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఒక వైద్య బృందం కూడా ఆయన నిరంతరం వైద్య బృందంతో చర్చించి మరి ఆమె హెల్త్ బులెటిన్ విడుదల చేయడం జరిగింది. నిరంతరం ఆమె ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల బృందంతో వివిధ రకాలైన వైద్యుల బృందంతో చర్చించి మరి ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పడం జరిగింది. దాదాపు 30వ తేదీ నుంచి కూడా రిచర్డ్ బేలే ఆయన ఇక్కడ జయలలితకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మనం స్పష్టంగా చూడొచ్చు, ఆమె యాంటీబయాటిక్స్తో పాటు వివిధ రకాలైన మందులు కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడేందుకు వాడుతున్నామని చెప్పి కూడా ఈ హెల్త్ బులెటిన్లో స్పష్టంగా పేర్కొన్నారు. కరెంట్ ట్రీట్మెంట్ ప్లాన్ డాక్టర్ బేలే డీటెయిల్డ్ డిస్కషన్ విత్ ది ఎక్స్పర్ట్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అండ్ రిచర్డ్ బేలే కరెంట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఇంక్లూడింగ్ అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్. అంటే సరైన ఆమెకు అవసరమైనటువంటి మందులు యాంటీబయాటిక్స్ కానీ ఇతర మందులు కూడా అందిస్తున్నాం. ఆమె ఇన్ఫెక్షన్కు గురయ్యారు, ఆమె అవయవాలు కొన్ని ఇన్ఫెక్షన్కి గురయ్యాయి. ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి అవసరమైన మందులు అందిస్తున్నామని కూడా ఇందులో అపోలో డాక్టర్స్ విడుదల చేసినటువంటి అపోలో ఆసుపత్రి విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్లో స్పష్టంగా చూడొచ్చు. ఇక ఆమె ట్రీట్మెంట్ మరికొన్ని రోజులు ఇదే ఆసుపత్రిలో చికిత్స అందించాల్సి ఉంది. ఆమె ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడడానికి మరికొన్ని రోజుల పాటు ఇక్కడే ఆసుపత్రిలోనే చికిత్స అందించాల్సి ఉందని కూడా ఇందులో హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. అయితే ఆమె సెప్టెంబర్ 22 తారీఖు తర్వాత విడుదలైనటువంటి 4వ హెల్త్ బులెటిన్గా చెప్పుకోవచ్చు. ఒక్కసారి మాత్రమే ఇప్పటివరకు అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రత్యక్షంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా ఈ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. ఆ తర్వాత ఇలాంటి హెల్త్ బులెటిన్ మాత్రమే విడుదల చేశారు. దాదాపుగా 5-6 రోజుల తర్వాత ఈ హెల్త్ బులెటిన్ విడుదలని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని చెప్పి ఈ హెల్త్ బులెటిన్లో ఆసుపత్రి వైద్యులు చెప్పడం జరిగింది. ఆమె అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకింది. ఈ ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి కొన్ని అవసరమైన మందులు అందిస్తున్నాము. తదనుగుణంగానే ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని అందరికీ సంబంధించి రిచర్డ్ బేలే, లండన్ నుంచి వచ్చినటువంటి వైద్య నిపుణుడు రిచర్డ్ బేలే ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల బృందంతో చర్చించి ఆమెకు నిరంతరం చికిత్స అందిస్తున్నారని చెప్పి కూడా ఈ హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. అయితే కొంత ఈ హెల్త్ బులెటిన్ విడుదలతో కొంత ఇక్కడ ఉన్నటువంటి గందరగోళం, అయోమయం, ఆందోళన కూడా కొంచెం తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్ నాగరాజులతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, చెన్నై. వాటర్ స్టూడియో.